గత ఎన్నికల ముందు ఘీంకారాలు పలికిన వైసీపీ నేతల్లో అనిల్ కుమార్ యాదవ్ ముందుంటారు. కానీ వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇన్నాళ్లకు మళ్లీ నిద్రలేచినట్లున్నారు. మీడియా ముందు మళ్లీ తొడగొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, అప్పటిదాకా ఎన్ని కేసులైనా పెట్టుకోండని కూటమి ప్రభుత్వానికే ఆఫర్లు ఇస్తున్నారు. ఇంతకీ అనిల్ కుమార్ యాదవ్ ధీమా ఏంటి? సడన్ గా ఇలా యాక్టివ్ కావడానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ పరిస్థితిపై నైరాశ్యం ఉందన్న చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం బలంగా కొనసాగుతూ వేగంగా ముందుకెళ్తుండటంతో వైసీపీకి రాజకీయంగా అవకాశాలు దక్కడం లేదన్న అభిప్రాయం ఉంది. 5 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత పార్టీని మళ్లీ నిలబెట్టే ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదని కూడా టాక్ వినిపిస్తుంది. ఈ సమయంలోనే వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ చర్చానీయాంశమయ్యాయి. పార్టీపై నైరాశ్యం ఉందన్న మాటల మధ్య వైసీపీ భవిష్యత్తుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ వయస్సు ఇప్పటికీ 52 ఏళ్లే అని, ఆయన మరో 20 ఏళ్లు చురుగ్గా రాజకీయాల్లో ఉంటారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అందుకే వైసీపీకి భయం అవసరం లేదని చెప్పారు. జగన్ తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తారని, పార్టీ కార్యకర్తలందరికీ మంచి రోజులు వస్తాయని ఆయన ధైర్యం చెప్పారు. మరో 3 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని, అంటే 2029 ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ మాటలు పార్టీ క్యాడర్లో ఉత్సాహం తీసుకొచ్చేలా ఉన్నాయి. ఇంకోటి చేస్తే అది కూడా రెండింతలు వస్తుంది. ఏమీ భయపడాల్సిన అవసరం. అధికారంలో ఉన్నంత మాత్రాన ఎవరూ కూడా మేమే శాశ్వతం, ఇంకా మేమే ఉంటాం అనుకుంటే తప్పకుండా వస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, మా లీడర్కి ఇంకా 20 సంవత్సరాలు ఉందబ్బా, మా లీడర్ 52 పట్టుదలున్న వ్యక్తి, ఒక డిటర్మిన్డ్ లీడర్. ఈసారి కార్యకర్తల కోసం ఈ రోజున ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే వాళ్ళ రుణం తీర్చుకునే రోజు తప్పకుండా 3 సంవత్సరాల్లో ఉంది. మరోవైపు వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తారన్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. తమకు ఎలాంటి టెన్షన్ లేదని, కేసులు పెట్టినా జైలుకు పంపినా భయపడమని చెప్పారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు అయినా, కేంద్రంలో ఉన్న అమిత్ షా అయినా గతంలో జైలుకు వెళ్లి వచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. జైలుకు వెళ్తే ఏమీ కాదని, ఎవరూ తగ్గిపోరని అన్నారు. ఏపీలో తమ పార్టీపై ఎన్ని కేసులు పెట్టినా ఎవ్వరూ భయపడి పారిపోరని స్పష్టం చేశారు. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత బలంగా పైకి లేస్తుందన్న ఉదాహరణ కూడా చెప్పారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, జైలులో పెట్టినంత మాత్రాన పార్టీ కుంగిపోదనన్నారు. ఎవరైతే ఈరోజు మేము జైలుకి వెళ్ళాలో, ఏందో జైల్లో పెట్టేస్తే వణికిపోతాం, జైల్లో పెట్టేస్తే భయపడిపోతాం, జైల్లో పెట్టేస్తే ప్యాంటులు తడిసిపోతాయి. ఎందుకు తడిసిపోతాయి? అమిత్ షా హోమ్ మినిస్టర్, ఆయన జైల్లో లేడా? ఇప్పుడు ముఖ్యమంత్రి లేడా? అక్కడున్న ముఖ్యమంత్రి లేడా? ఏమబ్బా, దానికి భయపడే వాళ్ళు ఎవరు లేరు. రేపటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ని నిన్నటి నుంచి హంట్ చేసే పని. ఒకరి పొద్దున్న ఒక ఆయన తీసుకొచ్చి ఎట్టైనా కేసు పెట్టు అని చెప్పి పాపం 2 గంటలు కుస్తీ పడ్డాడు. ఎప్పుడో రెడీ అయిపోయి ఉన్నాం. 60, 70, 80, 90 ఏమి ఇబ్బంది పడేవాళ్ళం కాదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ టైం మేము రెడీ. దానికి ఎక్కడ తగ్గేది లేదు, తగ్గబోయేది లేదు. తనపై కూడా కేసులు పెట్టేందుకు చూస్తున్నారని చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు అందుకు తగిన సమాధానం ఉంటుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. రౌడీ షీట్ల పేరుతో తప్పుడు కేసులు పెడుతున్నారని కూడా విమర్శించారు. చివరిగా జగన్ గురించి మాట్లాడుతూ ఆయనకు బలమైన పట్టుదల ఉందని, ఇంకా వయస్సు అనుకూలంగా ఉందని చెప్పుకొచ్చారు. అందుకే వైసీపీకి భవిష్యత్తులో తిరుగు ఉండదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరి అనిల్ కుమార్ యాదవ్ ఆశ నెరవేరుతుందా? వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి. వైసీపీ
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన వారిలో బోరుగడ్డ అనిల్ ఒకరు. అధికారం అండ చూసుకొని నోటికొచ్చినట్లు వాగి ఇప్పుడు కటకటాల పాలయ్యారు. అయితే అప్పుడు వైసీపీ కార్యకర్తనని, జగనన్నకు వీరాభిమానినని గర్వంగా చెప్పుకున్న బోరుగడ్డను ఇప్పుడు వైసీపీ నేతలు తమ పార్టీతో అస్సలు సంబంధమే లేదంటున్నారు. అసలు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తే తమకు తెలియదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో బోరుగడ్డ ఇప్పుడు బోరుమంటున్నారు. పార్టీ కోసం కూటమి నేతలను అడ్డమైన బూతులు తిట్టిన తనను ఇప్పుడు వైసీపీ ఇలా వదిలేయటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ బోరుగడ్డకి వైసీపీకి సంబంధం లేదంటే జనం ఈ సుమంతైనా నమ్ముతారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ పాలనలో జరిగిన కొన్ని తప్పులు ఇప్పుడు ఆ పార్టీకి భారంగా మారుతున్నాయి. అప్పట్లో చేసిన పనులే ఇప్పుడు శాపాలా వెంటాడుతున్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైసీపీ ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ పనిలో పడినట్లు కనిపిస్తోంది. గతంలో సోషల్ మీడియాలో చాలా మంది తమను వైసీపీ కార్యకర్తలుగా, జగన్ అనుచరులుగా చూపించుకున్నారు. పార్టీకి, జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని తీవ్రంగా టార్గెట్ చేయడం, వారి కుటుంబ సభ్యులపై కూడా అసభ్య వ్యాఖ్యలు చేయడం వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే అటువంటి వ్యవహారాలు చివరకు పార్టీకి నష్టం చేస్తాయని ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల ద్వారా వైసీపీకి అర్థమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వ్యక్తి తమ పార్టీకి చెందినవాడు కాదని, ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ అధికారికంగా ప్రకటించాల్సి రావడమే దీనికి ఉదాహరణ. ఈ ఒక్క ప్రకటన ద్వారానే పార్టీకి జరిగిన నష్టం ఎంత తీవ్రమైందో అర్థమవుతుంది. అయితే బోరుగడ్డ అనిల్ ఒక్కరే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారు వైసీపీలో మరెందరో ఉన్నారు. వారందరితోనూ పార్టీకి సంబంధం లేదని చెప్పగల ధైర్యం పార్టీ నాయకత్వానికి ఉందా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. బోరుగడ్డ అనిల్ కుమార్ గతంలో ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలోనూ తాను జగన్ మనిషినని చెప్పుకునేవారు. జగన్ పై మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరికలు చేయడం, ప్రత్యర్థుల కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లల గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం వంటి ఘటనలు ఉన్నాయి. అయితే ఆ సమయంలో వైసీపీ అధికారంలో ఉండడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయనకు పార్టీతో సంబంధం లేదని కూడా అప్పట్లో ప్రకటించలేదు. ఇక ఇప్పుడు మాత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తాను జగన్ అనుచరుడునని చెప్పుకోవడంతో పార్టీకి ఇబ్బందిగా మారింది. అందుకే వైసీపీ సడన్ గా ఆయనతో సంబంధం లేదని ప్రకటించిందన్న అభిప్రాయము ఉంది. ఇది పూర్తిగా డ్యామేజ్ కంట్రోల్ కోసమే చేసిన చర్యగా పలువురు భావిస్తున్నారు. అయితే బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యల వల్ల వచ్చిన నష్టాన్ని వైసీపీ పూర్తిగా తుడిచేయలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల పరిస్థితి ఇంతవరకు వచ్చిందని విమర్శలు ఉన్నాయి. పార్టీలు తమ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఇలాంటి వారిని వాడుకుంటే చివరికి అదే పార్టీకి ప్రమాదంగా మారుతుందన్నది ఈ ఘటన ద్వారా స్పష్టమైంది. ఇదే సమయంలో పార్టీ కోసం మాట్లాడుతున్నామనుకునే బోరుగడ్డ అనిల్ లాంటి వారు కూడా ఒక విషయం గ్రహించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. పార్టీలు తమ రాజకీయ ప్రయోజనం ఉన్నంత వరకే ఇలాంటి వారిని దగ్గర ఉంచుకుంటాయి. అవసరం తీరిన తర్వాత మధ్యలో వదిలేస్తాయని ఈ ఉదంతం ద్వారా స్పష్టమైందని అంటున్నారు. మొత్తానికి బోరుగడ్డ అనిల్ వ్యవహారం వైసీపీకి ఒకవైపు నష్టాన్ని తెచ్చిపెట్టగా, మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి కూడా ఒక గుణపాఠంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైకే అవుట్లుక్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.